హాయ్ అందరికి నమస్కారం. సత్యసాయి బాబా 100 అంటే శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వం దీన్ని అధికారికంగా నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దీనికి హాజరయ్యారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే లోకేష్ గారు మరియు ఇతరత్ర అంటే సచిన్ టెండూల్కర్, ఐశ్వర్య రాయ్ లాంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ చాలా భక్తి ప్రపత్తులు. ఆయన అంటే అనేక సందర్భాలు ఆయన బతుకున్నప్పుడు కూడా సచిన్ టెండూల్కర్ ఆయన దగ్గరకు వచ్చి ఆశీర్వచనాలు తీసుకునేవాడు. అంటే ఇక్కడ కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సత్యసాయి బాబా కోసం 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఆయన కోసం చేయటం అవసరమా అని కూడా అడిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఒక రామోజీరావు గారి కోసమే చేసినప్పుడు సత్యసాయి బాబా కోసం చేయటం అనేది పెద్ద తప్పుగా నేను పరిగణించను. రామోజీరావు గారికి సంబంధించిన కార్యక్రమాన్నే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో నిర్వహించింది. సో అటువంటిప్పుడు సత్యసాయి బాబా గారికి సంబంధించి ఖచ్చితంగా నిర్వహించి తీరాలి, అది తప్పే కాదు. ఎందుకంటే సత్యసాయి బాబా గారిని నేను దైవాంశ సంభూతుడిగా కంటే సమాజ సేవకుడిగా ఎక్కువ భావిస్తాను. మొదట్లో చాలా మంది ఆయన గురించి అనేక రకాల విమర్శలు కూడా ఉన్నాయి ఆయన గురించి. కానీ విమర్శలన్నింటిని పక్కన పెడితే విమర్శిస్తూనే ఉంటారు చాలా మంది. కానీ ఆయన వల్ల జరిగిన మేలేంటి సమాజానికి అంటే అనేక మంది దాహార్తిని ఆయన తీర్చారు. పుట్టపర్తికి చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో అంటే రాయలసీమలో నీటి ఎద్దడి ఉంటుంది, తాగునీటి సమస్య కూడా చాలా గ్రామాల్లో ఉంటుంది. కొన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వాలు చేయలేని పనిని సత్యసాయిబాబా ట్రస్ట్ చేసింది. ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని చెప్పాలి. అందుకే ఇవాళ ప్రభుత్వం కూడా అంత పెద్ద కార్యక్రమం చేసిందంటే మామూలు విషయం కాదు. అంటే మానవ సేవే మాధవ సేవ అంటారు. మానవుని రూపంలోనే మనం దైవాన్ని చూడొచ్చు అంటారు. ఆ రకంగా చూస్తే కనుక సత్యసాయి బాబా దైవాంశ సంభూతుడు అని కూడా మనం చెప్పచ్చు. సో ఇవాళ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. చాలా మంది సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అంటే డబ్బు లేని వాళ్ళు. ఇవాళంటే ఆరోగ్యశ్రీ వచ్చిందో ఆరోగ్యశ్రీ మీద కూడా ఏదో ఎబ్బడి ముబ్బడిగా సరిగ్గా ఆరోగ్యశ్రీ కేవలం కొన్ని హాస్పిటల్స్ బతకటానికి పెట్టిన కార్యక్రమంగా చెప్తా ఉంటారు. రాజశేఖర్ రెడ్డి గారి మధ్యలో నుంచి వచ్చిన కార్యక్రమమే కానీ ఆరోగ్యశ్రీ కొంతమందికి మేలు చేస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం హాస్పిటల్కి ఇంకా ఎక్కువ మేలు చేస్తుందని కూడా ఆరోగ్యశ్రీ గురించి చెప్పుకోవచ్చు మనం. సో ఇవాళ సత్యసాయి బాబా గారు ఎక్కడ ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వెళితే పేరెన్నిక గల డాక్టర్లు అంటే ప్రపంచ ప్రసిద్ధులు వచ్చి సేవ చేస్తారు అక్కడికి వచ్చి. అంటే వాళ్ళు అక్కడికి వచ్చి డ్యూటీ చేసి సర్జరీలు చేయడమో లేకపోతే ట్రీట్మెంట్లు చేయడం ద్వారా ఇది మనం భగవంతునికి చేసే సేవగా భావిస్తారు. కాబట్టి ఒక అత్యుత్తమమైన డాక్టర్లు దేశ విదేశాల నుంచి అక్కడికి వచ్చి సేవ చేయడం అంటే మనకు తిరుమల తిరుపతి దేవస్థానంలో చూస్తుంటాం కదా, శ్రీవారి సేవ అని చెప్పి చాలా మంది వాలంటీర్గా వచ్చి పనిచేస్తూ ఉంటారు. అట్లా డాక్టర్లు వచ్చి వాలంటీర్గా పనిచేస్తారు. అది సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, జనరల్ హాస్పిటల్స్ కావచ్చు. అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్టు నీటి ప్రాజెక్టులు అయితే రాయలసీమలో దాదాపు ప్రమాదకరమైన ఫ్లోరైడ్ సమస్య ఉంటుంది నీళ్లు దొరికినా కానీ. అలాంటి చోట్ల వేలాది గ్రామాలకు ఆయన నీటి సమస్యను పరిష్కరించారు, తాగునీటి సమస్యను. పవన్ కళ్యాణ్ గారు అందుకే అన్నారు జల్ జీవన్ మిషన్ అనేది ఇవాళ ప్రారంభమైందేమో కానీ ఎప్పుడో ప్రారంభించారు సత్యసాయి బాబా గారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తన ప్రసంగంలో చెప్పారు. అది అక్షర సత్యం అని చెప్పాలి. ప్రభుత్వాలు చేయలేని కార్యక్రమాలు ఆయన చేయడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పాలి. అలాగే చెన్నై వాటర్ ప్రాజెక్ట్ అని ఒకటి, చెన్నైకి ఫ్రెష్ వాటర్ సప్లై చేయడానికి ప్రపంచ స్థాయి పైప్ లైన్ ట్రీట్మెంట్ ప్లాంట్ని ఆయన వేశారు. నగరానికి లైఫ్ లైన్ అనే ఒక ప్రాజెక్ట్ ఆయన చేపట్టడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. అది కూడా చాలా గొప్ప విషయం. ఇకపోతే విద్యాసేవలు చాలా సత్యసాయి విద్యాలయాల్లో అలాగే కాలేజీల్లో చదువుకున్న వాళ్ళకి 100% ఉచితం. ట్యూషను, హాస్టలు, ఆహారం అన్నీ ఫ్రీ. సో విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు కూడా సత్యసాయి బాబా కాలేజ్ అంటే విద్యా సంస్థలో చదువుకున్నారు. ఇకపోతే గ్రామీణాభివృద్ధి, రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి పరిశుభ్రత, కమ్యూనిటీ హాళ్లు, స్మార్ట్ డ్రైనేజీ, పాఠశాలలు, మహిళా శక్తివంతరణ కార్యక్రమాలు, స్వయం సహాయక బృందాలు, ఇలాగా అనేక కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది. అట్లే పేదల కోసం దాదాపుగా వందల సంఖ్యలో ఆయన ఇళ్లు నిర్మించారు. విపత్తుల సమయంలో కూడా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అని చెప్పాలి. సో అట్లా అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన సేవలు చేశారు. దాదాపు 120 దేశాలకు పైగా ఇది సత్యసాయి సేవా ట్రస్ట్ ఉంది, అక్కడంతా కూడా ఆయన వర్క్ చేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే దైవం మానుష రూపేణ అని ఇంతకుముందు అన్నట్టుగా
నేను సత్యసాయి బాబా గారు మనిషి రూపంలోనే వచ్చి దైవం చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేశారు. అంతకు మించి ఏం కావాలి మనకి? అంటే దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, దేవుడు ఏం చేస్తాడో తెలియదు మనకి. అన్ని మన నమ్మకం మాత్రమే. అయితే నేనేమంటానంటే సత్యసాయి బాబా గారు ఈ విషయంలో ప్రజలకు సేవ చేయటంలో చాలా గొప్ప ఒక సంకల్పం తీసుకున్నారని చెప్పాలి. సో కాబట్టి సత్యసాయి బాబా గారికి ఈ రకంగా ఒక నివాళి అర్పించడం, ఆయన శత జయంతి ఉత్సవాలు జరుపుకోవటం మనకు ఒక గర్వకారణంగా చెప్పాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చారంటే ఆయన గొప్పతనాన్ని కూడా మనం కీర్తించాల్సిన అవసరం ఉంది. పుట్టపర్తి ఏదో పుణ్యం చేసుకుంది, అందుకే ఇక్కడ సత్యసాయి బాబా ఉన్నారు అని చెప్పేసి ఆయన చెప్పారు. నేను ఒకసారి వెళ్ళాను. చాలా మంది నాకు మొదట్లో కొంత నమ్మకం ఉండేది కాదు. చాలా మంది నేను విమర్శనాత్మకంగానే చూసేవాడిని. కానీ ఒకసారి వెళ్ళినప్పుడు అసలుండే అక్కడ ఉన్న సైలెన్స్, అక్కడ ఉన్న క్రమశిక్షణ, అక్కడికి వచ్చే దేశ విదేశాల నుంచి అనేక మంది భక్తులు వస్తారు. హాలీవుడ్ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, హాలీవుడ్ సూపర్ స్టార్లు ఆయన కోసం వచ్చేవాళ్ళంటే ఆయన కార్యక్రమాల్లో ఏ స్థాయిలో ఆయన కార్యక్రమాలు విజయవంతమయ్యాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా సత్యసాయి శత జయంతి ఉత్సవాలు మళ్ళీ ఆయన కృప ఈ రాష్ట్రం మీద అలాగే కొనసాగాలని చెప్పేసి ఆ ట్రస్ట్ కార్యక్రమాలు మరింత విస్తృతం కావాలని చెప్పి మనందరం కూడా ఆశిద్దాం. నమస్తే.